ఈ రోజు పుట్టగొడుగులతో కర్రీ ఎలా చేయాలో నేను చెప్తాను వినండి. ముందుగా మనం తెచ్చుకున్న పుట్టగొడుగులు అన్నిటి మీద ఇలా పొట్టు తీసేసి నీళ్ళల్లో బాగా 1-2 సార్లు అయితే కడుక్కోవాలి. ఇప్పుడు టమాటో పచ్చిమిర్చి పేస్ట్ చేసి పక్కన అయితే పెట్టుకోండి. ప్యాన్ లో నూనె వేడి చేసుకుని 3 యాలకులు జీలకర్ర అయితే వేసుకోండి. అవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి. నెక్స్ట్ 3 లవంగాలు, ఒక చెక్క అయితే వేసుకొని కొద్ది కరివేపాకు అయితే వేసేయండి. ఇవన్నీ వేగిన వెంటనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగు ముక్కలు అయితే వేసేయండి. అలాగే కొద్దిగా పసుపు, ఉప్పేసి బాగా కలుపుకోండి. పుట్టగొడుగుల్లో నీళ్లు ఊరి ఇమిరిపోయేంత వరకు అయితే వేయించండి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమోటా అయితే ఇందులో వేసి బాగా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీ టేస్ట్ కు తగ్గట్టు కారము, ధనియాల పొడి అయితే వేసుకోండి. ఈ మసాలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పెరుగు వేసి బాగా కలిపేయండి. ఈ మష్రూమ్ కర్రీలో పెరుగు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా అయితే వేయండి. ఇలా కర్రీ మొత్తం బాగా దగ్గర పడ్డాక కొద్దిగా అయితే నీళ్లు వేసుకోండి. కూర మొత్తం ఇలా చిక్కబడగానే కొద్దిగా అయితే కొత్తిమీర వేసుకోండి. మన పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయింది.